ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం. ఆ కాలమందు యెహోవా మునుపటి వాటి వంటి 2 రాతి పలకలను నీవు చెక్కుకొని కొండ ఎక్కి నా యొద్దకు రమ్ము. మరియు నీవు ఒక కర్ర మందసమును చేసుకొనవలెను. నీవు పగలగొట్టిన మొదటి పలకల మీదనున్న మాటలను నేను ఈ పలకల మీద రాసిన తరువాత నీవు ఆ మందసములో వాటిని ఉంచవలనని నాతో చెప్పెను. కాబట్టి నేను తుమ్మకర్రతో ఒక మందసమును చేయించి మునుపటి వాటి వంటి 2 రాతి పలకలను చెక్కి ఆ 2 పలకలను చేతపట్టుకొని కొండ ఎక్కితిని. ఆ సమాజ దినమున ఆ కొండ మీద అగ్ని మధ్య నుండి తాను మీతో పలికిన 10 ఆజ్ఞలను మునుపు రాసినట్టు యెహోవా పలకల మీద రాసెను. యెహోవా వాటిని నాకు ఇచ్చిన తరువాత నేను తిరిగి కొండ దిగి వచ్చి నేను చేసిన మందసములో ఆ పలకలను ఉంచితిని. యెహోవా నాకు ఆజ్ఞాపించినట్లు వాటిని దానిలో నుంచితిని. ఇశ్రాయేలీయులు యహకానీయులదైన బెయేరోతు నుండి బయలుదేరి మోసేరుకు వచ్చినప్పుడు అక్కడ అహరోను చనిపోయి పాతిపెట్టబడెను. అతని కుమారుడైన ఎలియాజరు అతనికి ప్రతిగా యాజకుడాయెను. అక్కడ నుండి వారు గుద్గోద నుండి నీటి వాగులు గల దేశమైన యోద్బా తాకును ప్రయాణము చేసిరి. నేటి వరకు జరుగునట్లు యెహోవా నిబంధన మందసమును మోయుటకు, యెహోవా సన్నిధి నిలుచుటకును, ఆయనను సేవించి ఆయన నామమును బట్టి దీవించుటకును లేవి గోత్రపు వారిని ఆ కాలంలో యెహోవా ఏర్పరచుకొనెను. కాబట్టి తమ సహోదరులతో పాటు లేవీయులు స్వాస్యమునైనను పొందలేదు. నీ దేవుడైన యెహోవా వారితో చెప్పినట్లు యెహోవాయే వారికి స్వాస్యము. నేను మునుపటి వలె 40 పగళ్లను 40 రాత్రులను కొండ మీద ఉండగా యెహోవా ఆ కాలమున నా మనవి ఆలకించి నిన్ను నశింపజేయటం మానివేసెను. మరియు యెహోవా నాతో ఇట్లనెను, ఈ ప్రజలు నేను వారికి ఇచ్చేదనని వారి పితరులతో ప్రమాణం చేసిన దేశంను ప్రవేశించి స్వాధీనపరచుకున్నట్లు నీవు లేచి వారి ముందర సాగుమని చెప్పెను. కాబట్టి ఇశ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనసుతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ సేవించి నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకుందునన్న మాట కాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమి అడుగుచున్నాడు? చూడుము, ఆకాశము మహాకాశము భూమియు అందున్నంతయు నీ దేవుడైన యెహోవావే. అయితే యెహోవా నీ పితరులను ప్రేమించి వారి యందు ఆనందపడి సమస్త జనములలో వారి సంతానమైన మిమ్మల్ని నేటి వలె ఏర్పరచుకొనెను. కాబట్టి మీరు సున్నతి లేని మీ హృదయమునకు సున్నతి చేసుకొని ఇక మీదట ముష్కరులు కాకుండుడి. ఏలయనగా నీ దేవుడైన యెహోవా పరమదేవుడును పరమ ప్రభువునై ఉన్నాడు. ఆయనే మహాదేవుడు, పరాక్రమవంతుడు, భయంకరుడైన దేవుడు. ఆయన నరుల ముఖమును లక్ష్య పెట్టనివాడు, లంచం పుచ్చుకొననివాడు. ఆయన తల్లిదండ్రులు లేని వానికిని విధవరాలికిని న్యాయము తీర్చి పరదేశియందు దయించి అన్నవస్త్రములను అనుగ్రహించువాడు. మీరు ఐగుప్తు దేశంలో పరదేశులై ఉంటిరి గనుక పరదేశిని జాలి తలచుడి. నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఆయన నామమును ప్రమాణం చేయవలను. ఆయనే నీ కీర్తనేడు నీవు కనులారా చూచుండగా భీకరమైన ఆ గొప్ప కార్యములను నీ కొరకు చేసిన నీ దేవుడు ఆయనే. నీ పితరులు 70 మంది అయి ఐగుప్తునకు వెళ్ళిరి. ఇప్పుడు నీ దేవుడైన యెహోవా ఆకాశ నక్షత్రముల వలె నిన్ను విస్తరింపజేసి ఉన్నాడు.